హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఎమర్జెన్సీ నోటీస్ అయితే చెప్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. యూట్యూబ్ నుంచి వచ్చేసి 3 అప్డేట్ అయితే వచ్చినాయి. ఆ 3 అప్డేటు చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉందో, యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి వచ్చిన మొదటి అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ స్టూడియో యాప్లో వచ్చేసి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు కదా, అప్లోడ్ చేసేటప్పుడు అక్కడ పెయిడ్ ప్రమోషన్ అనే ఒక లేబుల్ అయితే కనబడుతుంది. దాన్ని ఆన్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఎవరైతే వీడియోలో ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైపాడ్ గురించి కానీ లేకపోతే మొబైల్ గురించి కానీ ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇస్తున్నట్లయితే, మీరు సొంతంగా కొనుక్కొని రివ్యూ ఇస్తే అక్కడ మాత్రం నో అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదా కంపెనీ నుంచి ఏదైనా మొబైల్ కంపెనీ నుంచి మీకు ప్రమోషన్ చేయమని మీకు మెయిల్ వచ్చి ఆ వీడియోకి మీరు అమౌంట్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ మీరు పెయిడ్ ప్రమోషన్ అనే ఆప్షన్ దగ్గర వచ్చేసి ఆన్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇది కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోవాలి. ఎవరైతే ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇస్తున్నారో వాళ్ళు కంపెనీ నుంచి అమౌంట్ అయితే వాళ్ళు స్పాన్సర్షిప్ కోసం తీసుకుంటారు కదా, ఆ అమౌంట్ తీసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆన్ అయితే చేసుకోవాలి. ఎటువంటి ప్రమోషన్ లేకుండా ఎటువంటి వీడియోలో వ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నట్లయితే ఆ పెయిడ్ ప్రమోషన్ అనే ఆప్షన్ అయితే ఇగ్నోర్ అయితే చేయండి. మిగతా వాళ్ళు మాత్రం ఆన్ లేదా ఆఫ్ అయితే కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ, చాలామంది క్రియేటర్స్కి అందరికీ అఫ్లికేట్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎవరికైతే 10,000 సబ్స్క్రైబర్లు ఉన్నారో, అదేవిధంగా మానిటైజేషన్ అయిందో ఎలిజిబిలిటీ కంటెంట్ క్రియేటర్కి అయితే ఈ అఫ్లికేట్ ప్రోగ్రామ్ని అయితే ఎనేబుల్ చేసింది. చాలామంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా అఫ్లికేట్ ప్రోగ్రామ్ ట్యాగ్ ప్రోడక్ట్ని అయితే ఎనేబుల్ చేసుకోలేదు. ఏ విధంగా ఈ ట్యాగ్ ప్రోడక్ట్ని ఎనేబుల్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాను. ఎండ్ కార్డ్లో కానీ ఐ కార్డ్లో కానీ ఇస్తాను. ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు చూసుకొని ఎనేబుల్ చేసుకొని ఈ ప్రోడక్ట్ ద్వారా యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కంటే ఈ ట్యాగ్ ప్రోడక్ట్ ద్వారా మనీ అయితే ఎక్కువగా అయితే సంపాదించుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటిదంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరైతే సబ్మిట్ చేసుకోలేదు, డిసెంబర్ 10వ తేదీ లోపల అయితే ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే రీసబ్మిట్ చేయాలి. ఎవరికైతే 2021 సంవత్సరంలో ఛానల్ మానిటైజేషన్ అయిందో వాళ్ళకు 3 years అయిపోయింది కాబట్టి వాళ్ళు తప్పకుండా ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా రీసబ్మిట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేసినాను. ఐ కార్డ్స్లో కానీ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, వీడియో అయితే చూడండి. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఎవ్రీ 3 yearsకి ఒకసారి మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2021 సంవత్సరంలో ఎవరైతే మానిటైజేషన్ అయ్యి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసింటారో వాళ్ళు ఈ 2024 డిసెంబర్ 10 కల్లా రీసబ్మిట్ అయితే తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈ 3 అప్డేటు యూట్యూబ్ నుండి వచ్చినాయి. ఇంకా ఏదైనా యూట్యూబ్ నుండి అప్డేట్ వస్తే మన ఛానల్లో తప్పకుండా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.